హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గత 3 రోజుల నుంచి నా అన్వేషణ నోరు ఎక్కువైంది అని పబ్లిక్ అంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఒక దుమారం అనేది రేపుతుంది. సో అనకూడని మాటలు మన కల్చర్ గురించి, మన హిందుత్వం గురించి, మన రామాయణం గురించి సో ఎన్నో విధాలుగా అంటున్నాడు. సో దీని గురించి పబ్లిక్ ఏమంటుందో సో మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అక్క నమస్తే. అక్క నమస్తే. గత 3 రోజుల నుంచి నా అన్వేష్కి చాలా నోరు అనేది అదుపు లేకుండా పోతుంది అనేసి హిందూ సంఘాలు అందరు అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా మెసేజెస్ వస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? వాడికి బలిసింది బాగా. వాడికి పైన బట్టతల ఉంది, సన్నగా ఉన్నాడు, వాడికి మాట రావట్లేదు, మాట నంగి వస్తుంది, నత్తి వస్తుంది. వీడు ఇంత ఫాలోవర్స్ ఎట్లా పెరిగారు? వీడికి అసలు ఏం చేస్తే వీడికి ఇంత ఫాలోవర్స్ పెరిగారు? ఒక వాయిస్ బాగుందా? అదేదో తారు రోడ్డు వేసి గిరిన రేగు డబ్బాలా ఉంది. మనిషి ఏమన్నా స్పష్టంగా మాట్లాడుతున్నాడా? అది లేదు, నంగి నెత్తిగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కూడా బల్లె బల్లె మెల్ల మెల్ల అంటున్నాడు. బల్లె 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 అంటున్నట్టుంది కానీ వాడి మాటే అర్థం కావట్లేదు. అటువంటప్పుడు వాడు అలా ఎలా మాట్లాడతాడు? అసలు ఏం తెలుసని మాట్లాడతాడు? 14 ఏళ్ళ అమ్మాయిని రేపు చేయడం అంత ఈజీ అనుకుంటున్నాడా? ఆడదాన్ని కట్టుబొట్టు అంటే ఆడవాళ్ళ కట్టు బొట్టు వస్త్ర సంప్రదాయం అంటే వీడికి మళ్ళీ లంగాగాళ్ళ లెక్కలనన్నా గొట్టంగాళ్ళ లెక్క జరగడం అనుకుంటున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి గరికపాటిని కూడా అనకూడని మాటలు అన్నారు. సో అసలు ఏమంటారు అసలు మీరు? వాడిని తీసుకుంటారు. వాడిని వస్తే కింద కోసిపారేయాలి. అసలు వాడు ఏదో అన్నాడంట గరికపాటి గారిని కింద కట్ చేయాలనో కోయాలనో అన్నాడంట. అట్టా కాకుండా ఏం చేయాలంటే వాడంటూ ఇండియా కంటూ వస్తే వాడు కాయలు కోసేసి వదిలేయాలి. రోడ్డు సరిపోయింది. ఈరోజు కరాటి కళ్యాణి నాన్ వేష్ మీద పంజాగుట్టలో కేసు పెట్టింది అనేసి కొంతమంది అంటున్నారు. సో దీని గురించి ఏమంటారు? మంచి పని చేశారండి కళ్యాణి గారు, మీరు మంచి పని చేశారు, చేయటం మంచిదైంది. అటువంటి వాడిని కేసు కాదు ఇక్కడ తీసుకొస్తే పీసుగా నరకడం బెటర్. ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఇప్పుకొని తిరగమని చెబుతాడా మహిళలని? ఆడవాళ్ళని వస్త్రధారణ తప్పుడు వస్త్రధారణకి ఎంకరేజ్ చేస్తాడా? వాడు అటువంటి పనులు చేస్తాడు కనుకనే అటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నాడు. వాడు అలా మాట్లాడతానని నేను కూడా ఖండిస్తున్నాను. నేను కూడా శివాజీ గారికే సపోర్ట్ చేస్తున్నాను. శివాజీ గారు ఒక హీరోయిన్కి లూలి మహల్లో జరిగినటువంటి అవమానానికి, ఆ అమ్మాయి పడ్డ ఆవేదనకి, ఆ అమ్మాయి పడ్డ అటువంటి బాధకి ఆయన స్పందించారు. ఒక దండోరా ఈవెంట్ లో కాదని నేను అనట్లేదు. అతనేం తప్పు చెప్పలేదే. మంచిగా సాంప్రదాయంగా చీర కట్టుకోమన్నాడు, చుడీదార్స్ వేసుకోమన్నాడు, లేకపోతే ఒంటి నిండా కప్పుకొని ఉండే బట్టలు వేసుకోమన్నాడు. అంతేగాని ఏది పీకితే అది వస్తే అమ్మాయి ఆ రోజు ఎంత బాధపడింది. ఎవరినో అంటే ఎవరెవరితో ఎందుకు వస్తున్నాయి కోపాలు? అసలు ఒకళ్ళనంటే వీళ్ళకి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? వీళ్ళకేం పని లేదా, పాట లేదా? ఎవరినంటే ఎవరికి కోపం వచ్చింది, ఎవరిప్పుకు తిరిగితే ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడే నా ఫోన్లో ఒక ఫోటో ఉంది, చూపిస్తాను ఉండండి. 2 ఫోటోలు చూపిస్తాను. ఆ ఫోటోలకి అర్థాలు చూపిద్దరు కానీ మీరు ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఈవిడెవరు? సావిత్రి. ఈవిడ ఒకప్పటి సెలబ్రిటీ, ఒకప్పటి హీరోయిన్. ఈవిడ వస్త్రధారణ, ఈవిడ సాంప్రదాయము, ఈవిడ ఎంతటి మహానటో తెలుసా? ఈవిడ హీరోయిన్ అంటే. అలాగే ఈవిడతో పాటు కూడా ఇంకో ఫోటో కూడా చూపిస్తాను. శివాజీ గారు, మీకు ఏమన్నా న్యాయం ఉందండి? ఆలోచన ఉందండి? మీరు ఎందుకంటే ఇంత ఆవేశపడ్డారు? ఇంత సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణ చేసినటువంటి హీరోయిన్ ఎవరైనా పట్టుకొని మాట్లాడతారా అండి? ఎంత సాంప్రదాయంగా ఉందో చూడండి, ఎంత సాంప్రదాయం. ఇటువంటి అన్ని కలిపి ఎక్కడ పెట్టుకోవాలి? ఏదన్నా 4 గోడల మధ్యనో లేకపోతే ఎక్కడో పెట్టుకోవాలి. అంతేగాని ఇటువంటి సాంప్రదాయమైన వస్త్రధారణ ధరించి ఈవిడ సోషల్ మీడియాలో పెడుతుంది ఈ పోస్టులన్నీ. మరి ఈవిడికి రాకపోతే ఎవరికి వస్తుంది కోపం? ఈవిడ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఈవిడికి అసలు ఏమైనా ఉన్నాయా? ఇటువంటి వస్త్రధారణ ఉన్నాయి, ఎవరైనా పెడతారా? ఇటువంటి వస్త్రధారణలో ఉన్నటువంటి ఫోటోలే కానీ పిక్సే కానీ ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా? కానీ ఇటువంటి వాళ్ళు పోస్టులు చేసి ఇవాళ మేము హీరోయిన్, నువ్వు హీరోయిన్వా? ఎప్పుడైనా నువ్వు హీరోయిన్ మొహంలాగానే ఉందా నీ ముఖం? ఏదో యాంకర్గా వచ్చావు, అదృష్టం బాగుంది, రంగస్థలంలో రంగమాతగా నటించావు, ఇంకా లేట్లలోనూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నడుస్తున్నావు. అంటే నా ఇష్టం అంటుంది కదా. నీ ఇష్టం అయితే నీ ఇంటి వరకే ఉంటుంది. నీ ఇల్లు, నీ పిల్లలు, నీ భర్త అంతవరకే. నువ్వు గడప దాటి 10 మందిలోకి వస్తే
10 మందికి పబ్లిక్ అవుతావు కానీ నువ్వు నీ ఇష్టం అంటే కుదరదు ఇక్కడ. ఇప్పుడు శివాజీ గారు ఇలా అన్నారని మహిళా కమిషన్ ముందు సారీ చెప్పారు. సో అది అయిపోయింది. ఇప్పుడు నా అన్వేష్ కూడా సారీ చెప్తున్నాడు మీడియా ముందు. ఇతన్ని క్షమించాలా వద్దా? వాడిని ఇండియా వచ్చి సారీ చెప్పని చెప్పు. వాడు ఎక్కడో ఉండి సారీ చెప్పడం కాదు. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి నేను వినాయకుడి ముందర మాట్లాడుతున్నాను, నేను సారీ చెప్పాను, నన్ను క్షమిస్తే బాగుంటారు, లేకపోతే నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, లేకపోతే రక్తం కక్కువ చేస్తారని మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు అసలు? నువ్వు క్రిస్టియన్స్ అయి ఉండి నువ్వు హిందూ దేవుడి దగ్గరికి వచ్చి ఎట్లా మాట్లాడతావురా? నువ్వు ఎవరు చేస్తారా రక్తం కక్కుని? అసలు నీకు మాట్లాడితే రావట్లేదు. నీ వాయిస్ ఆడవాళ్ళ వాయిస్ లో ఉంది. నువ్వు మగాడివా చెక్కగాడివా? నాకు అర్థం కాలేదు. నువ్వు చెక్కగాడివా అయినట్టున్నావు. నీ వాయిస్, నీ నడక, నీ ఫీలింగ్స్ మొత్తం చూస్తుంటే అటు మగ ఇటు ఆడ కాకుండా మధ్యలో చెక్కగాళ్ళు అని ఉంటారు. వాళ్ళలాగుంది నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ మాట తీరు అన్నీ చూస్తే. అటు అమ్మాయివి కావు, ఇటు అబ్బాయివి కావు. మళ్ళీ నీకు పెళ్ళి అవడం, నీకు భార్య రావడం, నీకు భార్య వస్తే నీకు కూతురు పుడితే నీ కూతురు రేపు దాకా ఎందుకు వెళ్ళావురా? నువ్వు రేప్ చేసేదాకా ఎందుకు వెళ్ళావు? అంటే నీ మైండ్ నువ్వు మహిళల పట్ల ఎంత అసభ్యకరంగా ఉన్నావు అనేది ఆలోచించు. నీకు అసలు పిల్లనిస్తారా ఫస్ట్? ఇప్పుడు మంచి మంచి ఉద్యోగస్తులు, మంచి మంచి సంపాదన పరులు, మంచి మంచి ప్రాపర్టీ ఉన్న వాళ్ళకే పిల్లల్ని ఇవ్వక ఒక్కొక్కరికి 35 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చి వెంటబడి ఉంటున్నారు. ఇది సరిపోదన్నట్టు నీకు పెళ్ళైతే నీకు కూతురు పుడితే ముందర పెళ్లి చేసుకోరా మొండ. చేతగాని మాట్లాడొద్దురా మొండ, మాట్లాడొద్దురా మొండ. ఇప్పుడు నా అన్వేష ఇంత స్థాయికి రావడానికి కారణం హిందువులు 80%. సో అలాంటి హిందువుల మనోభావాల మీద దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు హిందువులందరూ అన్ఫాలో చేయాలి అని, సబ్స్క్రైబ్ నుంచి తొలగిపోవాలి అని అనుకుంటున్నారు. కొట్టేయండి, మొత్తం కలిపి అన్ఫాలో కొట్టేయండి, అందరూ కలిపి రిజెక్ట్ కొట్టేయండి. ఎప్పుడు వాడికి సబ్స్క్రైబులు చేయొద్దు. వాడికి 6 కోట్లు ఉన్నాయంట. 6 కోట్లు తీసుకొని వాడు తెగ మిడిసి పడుతున్నాడు. వాడు ఇండియా వచ్చిన రోజున వాడు 6 కోట్లు పెట్టి వాడిని ఇండియన్ ప్రజలు తగలబెడతారు తెలుసా? వాడి 6 కోట్లని మొత్తాన్ని కలిపి తగలబెడతారు తెలుసా? ఇటువంటి పిచ్చి పిచ్చి కూతలన్నీ కూసి ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేయడం కాకుండా, నువ్వు ఒక పండితుడిని తిట్టే అంతటి మనిషివి, నువ్వు శివాజీ గారిని అని అంతటి గొప్పన గొట్టంగాడివి. నువ్వు నీ బతుకు నువ్వు వీళ్ళందరినీ బట్టి మాట్లాడేదంటే వాడివి. ఫస్ట్ ఇండియా రారా. నువ్వు ఇండియా వస్తే అప్పుడు చెప్తారు నీకు సమాధానం. ఇండియాకి వస్తే ఈ టైంలో అన్వేష్ ఎలా ఉంటుంది పరిస్థితి? వాడు దొంగలాగా వచ్చి లంగాలాగా వెళ్ళిపోయి ఏదో దొంగలాగా బ్రతకడం తప్ప వాడు ఇండియాకి డైరెక్ట్ గా రాలేడు. నేను ఇండియా వస్తున్నానని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ లో చెప్పుకొని రాలేడు. ఒకవేళ వచ్చినా దొంగలాగా వస్తాడు, దొంగలాగా వెళ్ళిపోతాడు. ఈ లోపల ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో కానీ ఎక్కడైనా రోడ్లో కానీ జనాలు గుర్తు పడితే వాడికి మూడిన్నే, వాడికి మూడినట్టే లెక్క.